జనం మీదకు శరవేగంతో జీఎస్టీ ముంచుకొస్తోంది సరే, మరి ఆ ఒకే పన్నుకు దేశం సిద్ధంగా ఉందా? అసలు జీఎస్టీతో ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఈ ఏకీకృత పన్ను విధానంతో దేశవ్యాప్తంగా పన్నుల ప్రక్రియ సులభతరం అవుతుందా లేదా మరింత క్లిష్టంగా మారబోతోందా? జీఎస్టీతో పెనం మీద నుంచి పొయ్యిలోకి పడుతున్నామా లేక పన్ను కష్టాల నుంచి గట్టెక్కుతున్నామా? ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా దేశాల్లో జీఎస్టీ అమల్లో ఉంది. అయితే ఆయా దేశాల సామాజిక ఆర్థిక పరిస్థితులను బట్టి అక్కడ జీఎస్టీని అమలు చేస్తున్నారు. అయితే పులిని చూసి నక్కలు వాత పెట్టుకున్నట్లు ఆ దేశాలను చూసి మనం ఇప్పుడు హడావిడిగా జీఎస్టీని అమలు చేస్తున్నామా అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అసలు ఇప్పుడు ఇంత హడావిడిగా జీఎస్టీని ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? అసలు మన దేశంలో ఇన్ని పన్నులు తీసేసి ఒక్క పన్నును అమలు చేయటం సాధ్యమేనా? అనుకున్నంత సులువుగా జీఎస్టీని అమలు చేయవచ్చా? ఇలా ఎన్నో ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ ప్రశ్నలకు కేంద్రం చెబుతున్న సమాధానం ఒకటే, జీఎస్టీ సర్వరోగ నివారణి అని. కానీ దాని నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్లు మాత్రం ఎవ్వరూ పట్టించుకోవటం లేదు. మన దేశంలో ఇప్పటి వరకు ఒక్కో పన్ను చెల్లించడానికి ఒక్కో తరహా రిటర్న్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అధీకృత సీఏల ద్వారా చట్టబద్ధంగా డాక్యుమెంట్లను ప్రిపేర్ చేయాలి. కానీ ఇప్పుడు జీఎస్టీతో ఇవేవీ అవసరం ఉండదన్నది, ఒకే ట్యాక్స్ ఫైల్ చేస్తే సరిపోతుందన్నది కేంద్రం చెబుతున్న మాట. జీఎస్టీతో పేపర్ వర్క్ తగ్గుతుందని, ట్యాక్స్ రిటర్న్స్ లో సమర్థత పెరుగుతుందని చెప్పుకొస్తోంది. ఇక జీఎస్టీ డేటాబేస్ నిర్వహణ సర్వీసుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో జీఎస్టీ నెట్వర్క్ ఏర్పాటు చేశారు. ఇందులో కేంద్రం 24.5%, ఢిల్లీ సహా రాష్ట్రాలు 24.5% వాటాలు కలిగి ఉన్నాయి. ఇక మిగిలిన 51% వాటా వివిధ ఆర్థిక సంస్థల చేతుల్లో ఉంది. వీటన్నింటినీ మించి జీఎస్టీలో పన్ను, రిటర్న్లు వంటివన్నీ ఆన్లైన్ ద్వారానే నిర్వహించాలి. ఏది పేపర్ మీద నింపాల్సిన పనుండదు. దీంతో రిటర్న్లో తప్పులు దొర్లినా, జీఎస్టీ నెంబర్లతో రిటర్న్లు సరిపోలకపోయినా వెంటనే తెలిసిపోతుందన్నది కేంద్రం చెబుతున్న మాట. ఈ సౌకర్యాలు, సదుపాయాలు వినడానికి చాలా చక్కగా ఉన్నాయి. ఇక మరో వారం రోజుల్లో అమల్లోకి రాబోతున్న జీఎస్టీకి అంతా సిద్ధం చేసేశామని కేంద్రం చెప్పుకొస్తోంది. అయితే జీఎస్టీ కేంద్రం చెప్పినంత సులువు కాదనేది వ్యాపారస్తుల అభిప్రాయం. ఎందుకంటే ఇప్పటి వరకు జీఎస్టీ అంటే ఏమిటో కూడా పూర్తిగా అవగాహన లేదంటున్న వ్యాపారస్తులు చాలా మందే ఉన్నారు. వాళ్ళ సంగతి పక్కన పెడితే వినియోగదారులకు కూడా జీఎస్టీ గురించి కనీసం అసలు జీఎస్టీ వస్తే ఏమిటో, రాకపోతే ఏమిటన్నది కూడా వాళ్ళకి అర్థం కావటం లేదు. ఎందుకంటే జీఎస్టీలో గరిష్టంగా 28% ఉంటుందన్నది మాత్రమే చాలా మందికి తెలిసిన విషయం. కానీ ఇదే తుది పన్ను కాదన్నది చాలా మందికి తెలియదు. లగ్జరీ కార్లు వంటి వస్తువుల మీద ఈ జీఎస్టీకి అదనంగా 15% వరకు సెస్సులు పడతాయి. అంటే అప్పుడు సదరు కార్ల కంపెనీపై 43% వరకు పన్ను పడుతుంది. అంటే నిజానికి జీఎస్టీ 5 నుంచి 28% అని కేంద్రం చెబుతున్నా కొన్ని వస్తువులపై 43% వరకు ట్యాక్సులు పడతాయి. ఇక దేశవ్యాప్తంగా ఒకటే పన్ను అని చెబుతున్న జీఎస్టీలో కూడా 3 రకాలున్నాయి. వాటిలో మొదటిది సెంట్రల్ జీఎస్టీ, రెండోది స్టేట్ జీఎస్టీ, మూడోది ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ. ఇందులో సెంట్రల్ జీఎస్టీ అంటే కేంద్ర పరిధిలోని సెంట్రల్ ఎక్సైజ్, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్, సర్వీస్ ట్యాక్స్, సర్చార్జ్, కౌంటర్ వీలింగ్ డ్యూటీలను విలీనం చేసే జీఎస్టీ ఇది. ఇక స్టేట్ జీఎస్టీలో ఇప్పటి వరకు రాష్ట్రాల పరిధిలో ఉన్న వ్యాట్, సేల్స్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, కొనుగోలు పన్ను, వినోద పన్ను, స్థానిక పన్ను, అంతర్రాష్ట్ర పన్ను, లాటరీ, బెట్టింగులపై విధించే పన్నులు ఈ జీఎస్టీలో విలీనం అవుతాయి. ఇక వీటితో పాటు ఇంటిగ్రేటెడ్ జీఎస్టీలో ఏదైనా ఉత్పత్తులు, లావాదేవీలు 2 రాష్ట్రాల్లోని సంస్థల మధ్య జరిగిన పక్షంలో ఈ జీఎస్టీ చెల్లించాలి. ఇక్కడ ఒకే రకమైన పన్ను ఉంటుంది. అది కూడా నేరుగా కేంద్రం ఖాతాలోనికి వెళుతుంది. దిగుమతి చేసుకునే ఉత్పత్తులు, సేవలపై పన్ను కూడా ఐజీఎస్టీ పరిధిలోనికే వస్తాయి. ఈ 3 జీఎస్టీల గురించి వ్యాపారస్తులకు పూర్తి స్థాయి అవగాహన లేదన్నది విస్పష్టం. జీఎస్టీ ప్రయత్నం ఓవరాల్గా థియరిటికల్గా సైద్ధాంతికంగా చూసుకుని, సిద్ధాంతపరంగా చూసుకుంటే జీఎస్టీ మంచిదే. ఎందుకంటే ఒక దేశంగా మొత్తాన్ని సమైక్యపరుస్తుంది. జీఎస్టీ అనేది ఆర్థికంగా దేశాన్ని ఒక సింగిల్ యూనిట్గా తీసుకొస్తుంది. కాబట్టి ఇది మంచిదే ఆ రకంగా. కానీ ఏంటంటే జీఎస్టీని పేరిట జీఎస్టీలో
వన్ ట్యాక్స్ వన్ కంట్రీ పేరిట వీళ్ళు చేస్తుంది ఏంటంటే ఫిజికల్ డెఫిసిట్ తగ్గించుకోవడం కోసం, ఆదాయం పెంచుకోవడం కోసం, పన్నుల ఆదాయం కోసం పడుతున్నటువంటి తాపత్రయంలో జిఎస్టీ ధరలు పెరిగే అవకాశానికి కారణం అవుద్ది. కాబట్టి ఏంటి, వీళ్ళు ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్గానే ప్రతిదీ జరుగుతుంది. కాబట్టి వన్ కంట్రీ వన్ ట్యాక్స్ అనేది ఎంత మంచిదైనా ఆ పేరిట జరుగుతున్నటువంటి ద్రవ్యలోటును తగ్గించుకోవటం, పన్నులని అదనంగా రాబట్టుకోవటం అనే ఆలోచనల వల్ల నష్టపోతాం. అలాగే రాష్ట్రాలకు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి అనేది కొంతకాలం నుంచి మనం అనుకుంటున్నాం. ఎంతైనా కొంత ఇది పూర్తిగా రాష్ట్రాలకు వ్యతిరేకమని చెప్పలేకపోయినా కేంద్రం ఈ మధ్యకాలంలో నీతి ఆయోగ్లో చూసుకున్నా కానీ కేంద్రం కేంద్రీకృత అధికారం కోసం చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నటువంటి దాఖలాలు, తన అధికారం పెంచుకోవడం కోసం కేంద్రం ప్రయత్నిస్తున్న దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రయత్నాల్లో కూడా ఎంతో కొంత అది జరిగే అవకాశం ఉంది. రెండో పక్కన ఏమవుతుందంటే రాష్ట్రాలు కూడా కేంద్రానికి అనుకూలంగా లేని పక్షంలో తమకు వచ్చే నిధుల్ని కొంతమేరకు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా కూడా కొంత ఫెడరలిజం అనే దానికి కూడా కొద్దిపాటి ఎఫెక్ట్ ఉంటుంది, విపరీతంగా లేకపోయినా. నిజానికి జీఎస్టీ నినాదం చెప్పేది ఒక్కటే, పన్నుల ప్రక్రియను అత్యంత సులభతరం చేయటం, పన్నులు తగ్గడం ద్వారా వచ్చే లాభాలను వినియోగదారుడికి అందేలా చేయటం, ఇక దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానాన్ని అమలు చేయటం. విదేశాల్లో అయితే జీఎస్టీ ఇదే రూపంలో అమల్లో ఉంది. ఉదాహరణకు సింగపూర్లో జీఎస్టీ 7% ఉంది. అక్కడ మీరు హెయిర్ పిన్ కొన్నా, ఏరోప్లేన్ కొన్నా వాటిపై 7% జీఎస్టీ ట్యాక్స్ చెల్లిస్తే చాలు. అక్కడ మీరు పుస్తకం కొనుక్కున్నా, పెన్ను కొనుక్కున్నా, దాంతోపాటే ల్యాప్టాప్ కొన్నా, లగ్జరీ కార్లు కొనుక్కున్నా జీఎస్టీ పరిధిలో ఉన్న అన్ని వస్తువుల మీద 7% జీఎస్టీయే ఉంటుంది. 100 సింగపూర్ డాలర్ల వస్తువు మీద 7 సింగపూర్ డాలర్ల జీఎస్టీ పడుతుంది. అదే 1 కోటి సింగపూర్ డాలర్ల కారు కొంటే దానిపై 7 లక్షల సింగపూర్ డాలర్ల ట్యాక్సులు కట్టాలి. అంటే ఇదే. ఇలాంటి విధానంతో అక్కడ వినియోగదారులకు వస్తువుల విలువ, సేవల విలువ, వాటిపై తాము చెల్లిస్తున్న పన్నుల విలువపై స్పష్టమైన అవగాహన కలుగుతుంది. మనం చూసినట్టయితే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మీద మనకు ట్యాక్స్ లేదు. కానీ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ తర్వాత అంటే ఫైనల్గా ప్రోడక్ట్ అయ్యి కన్జ్యూమర్కి వచ్చే వరకు ట్యాక్స్ రూపంలో మధ్యలో ట్యాక్సెస్ ఉన్నాయి. కాబట్టి అది కంపల్సరీ కన్జ్యూమర్ బేర్ చేయవలసిందే. అన్ఫార్చునేట్గా ఏంటంటే కన్జ్యూమర్కి ఎప్పుడైతే ట్యాక్స్ పడుతుందో, ఈరోజు కూడా ట్యాక్స్ పడుతుంది, పడడం లేదు కాదు, కానీ ఏ విధంగా పడుతుంది, ఏ విధంగా పడడం లేదు అనేది ఎప్పుడు అర్థం చేసుకోలేదు. కానీ ఇప్పుడు జిఎస్టీలో చాలా మట్టుకు ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. కాబట్టి ఇదివరకు కొన్ని నెంబర్ 2 దందాలు ఉన్న వాళ్ళు కూడా ట్యాక్సెస్ లేకుండా సేల్స్ చేసేవాళ్ళు, మామూలుగా చిన్న కిరాణా కొట్టు వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా. సో వారు ఎక్కువ మట్టుకు ఇప్పుడు జిఎస్టీలో ఇబ్బందికరంగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి కంపల్సరీ ఈ ట్రాన్స్పరెన్సీలో ట్యాక్స్ కట్టాలనేది కంపల్సరీ అవుతుంది. సో ఈ భారం మొత్తం కామన్ మ్యాన్ పోయే అవకాశం కంపల్సరీ. సో కామన్ మ్యాన్ బడ్జెట్లో రెగ్యులర్గా చూసినట్టయితే ఇంక్రీజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కానీ మన దేశంలో అమల్లోకి రాబోతున్న జీఎస్టీ ఇంత సులువుగా లేదు. సులువైన ఏకీకృత పన్నుల విధానం అంటూనే 0 నుంచి మొదలుపెట్టి 3, 5, 12, 18, 28 అంటూ 6 రకాల స్లాబులు నిర్ణయించారు. కొన్ని వస్తువులపై వీటికి అదనంగా 15% సెస్సులు విధిస్తున్నారు. ఇక ప్రజల నిత్యావసరాలైన పెట్రోల్ ఉత్పత్తుల్ని జీఎస్టీ పరిధిలోనికి తీసుకురాలేదు. ఇక దేశానికి, రాష్ట్రాలకు భారీగా ఆదాయం తెచ్చిపెట్టే లిక్కర్ వంటి ఉత్పత్తులను కూడా ఈ పన్ను పరిధిలోంచి పక్కన పెట్టారు. మరి ఇన్ని ఉన్న తర్వాత జీఎస్టీని ఏకీకృత పన్నుల విధానం, సులభతరమైన పన్నుల విధానం అని ఎవరైనా ఎలా చెప్పగలరు? పైగా ఇప్పటి వరకు ఉన్న పన్నుల విధానాన్ని మించిన గందరగోళాన్ని జీఎస్టీ సృష్టిస్తుందా అన్న అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. అసలు జీఎస్టీ ప్రకటించిన రోజు స్లాబులు ఒకలా ఉన్నాయి. ఆపై మీటింగులు జరిగిన ప్రతిసారి స్లాబులు మారిపోతున్నాయి. స్లాబులో వస్తువులు మారుతున్నాయి. వీటన్నింటి గురించి ప్రజలకు కనీస సమాచారం కూడా లేదు. గత 6 నెలల కాలంగా దేశవ్యాప్తంగా జీఎస్టీ వస్తోందన్న చర్చే జరుగుతోంది తప్ప దాని గురించి పూర్తిస్థాయి అవగాహన అయితే ప్రజల్లో కలగలేదు, ప్రభుత్వాలు కలిగించలేదు. ఇలా జీఎస్టీ మీద ఇప్పటికీ కోట్ల మంది ప్రజల్లో, వ్యాపారుల్లో అనుమానాలు, అంతులేని భయాలు, ఆందోళనలు నెలకొన్నాయి. మరి వీటిని ఏమీ తీర్చకుండా హఠాత్తుగా హడావిడిగా అమల్లోకి తీసుకురావటం నిజంగా ప్రజల్ని ఇబ్బందుల పాలు చేసే అంశమే అంటున్నారు ఆర్థిక నిపుణులు.